తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పొదుపు ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అంటారు. అవునమ్మా. ఆ వస్తువు లేదు, అందదు, రాదు అన్నప్పుడు ఎంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వస్తుందో. అదే ఫస్ట్ నుంచి కూడా అంటే కొన్ని మనం అనివార్య పరిస్థితుల వల్ల తప్పదు, కానీ చాలా వరకు వస్తువుల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఏ విధంగా అలవాటు చేసుకోవాలమ్మా? ఒక సంగతి గుర్తుపెట్టుకోండమ్మా, ఏ వస్తువునన్నా మనం తయారు చేయగలమా? ఇంపాసిబుల్. ఒక్క గింజ ధాన్యాన్ని సృష్టించగలమా? ఒక చుక్క నీటిని తయారు చేయగలమా? చేయలేం కదా. లేదా అతి కొద్ది ఒక స్పెక్ ఆఫ్ ఎ సెకండ్ పనిచేయడానికి కావలసిన ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేయగలమా? చేయలేము కదా. అవును. ఇవన్నీ మనకి కొన్ని ప్రకృతి సహజంగా ఇచ్చినవి, నీళ్లు మొదలైనవి. కొన్ని ప్రకృతి ఇవ్వకపోయినా చాలామంది కష్టపడి శ్రమ చేసి తయారు చేసి మనందరి కోసం అందించినవి. అటువంటి వాటిని నువ్వు తయారు చేయలేనటువంటివి ఇతరులు నీకు తయారు చేసిస్తే వృధా ఎందుకు చేస్తావు? వాడుకోవద్దన్నారా? కావలసినంత వాడుకోండి, కావలసినంత, అంతేగాని వృధా ఎవరు చేయమన్నారు? మనం గనక అవసరానికి మించి వాడుకుంటాం కదమ్మా. అవసరానికి మించి వాడుకున్నా పర్వాలేదమ్మా, అవసరానికి మించి వాడినా నష్టమేం లేదు. ఇప్పుడు ఉదాహరణకి పెళ్లిళ్లలో పెడతాము ఏదన్నా ఫంక్షన్స్, బఫేలు పెడుతున్నారు. బఫే ఎందుకు పెడుతున్నారు? వడ్డనలు చేస్తే ఎక్కువ మొహమాటానికి కొంచెం వేసేయడం, వేయించుకోవడం, పారేయడం అవుతాయి. అది బఫే అయితే ఎవరికి కావలసినంత వాళ్ళు పెట్టుకుంటారు అని. కానీ ఏం జరుగుతోంది? మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని ఇంతంత పెట్టేసుకుని వీళ్ళు మొత్తం పడేస్తూ ఉంటారు. బాగా చెప్పారమ్మా. ఎంతంత వృధా అవుతుంది అందులో. నాకు ఎప్పుడూ చెప్తానమ్మా, ప్రతి కింద పడేసిన ప్రతి అన్నం మెతుకులోనూ నాకు రైతు యొక్క కన్నీళ్లు కనపడతాయి. ఎంత కష్టపడి ఎండనక వాననక తిప్పలు పడి నానా అవస్థ పడి అప్పుల పాలయ్యి దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా పంట పండిస్తారే. లాభం లేకపోయినా పంటలు పండిస్తారు. వ్యవసాయం ఒక వ్యసనం అని చెప్తూ ఉంటాను నేను. వచ్చే ఏడాదన్నా బాగా పండుతుందన్న ఆశతో పండిస్తూ ఉంటారు. అటువంటిది వృధా చేయడం చాలా తప్పు కదమ్మా. మనం తయారు చేయలేని వస్తువుని మనకి ఒకళ్ళు తయారు చేసి ఇస్తే ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదో ఒక తీపి పదార్థం మనకు దొరకదు, ఎవరో ఇచ్చారు, ఎంత జాగ్రత్తగా ఇంత 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 తింటామా? అదొక్కటి మనకి ఇష్టమైంది అయితే మరి మిగిలిన వాటిని ఎందుకు వృధా చేస్తున్నాం? ఇది ఏ విషయంలోనైనా పొదుపు చాలా అవసరం. అందుకని జాగ్రత్తగా మనం ప్రతి వస్తువుని ఆప్టిమం యూసేజ్ అంటారు. మ్యాక్సిమం వాడుకోండి, ఎవరు వద్దన్నారు? కావలసినంత. మరో ముద్ద ఎక్కువ తినండి, కాదనలేదు, కానీ పారేయద్దు. అది పారేయకుండా ఉండాలి. అన్నమే కాదు, ఏ వస్తువైనా అంతే, నీళ్ళైనా అంతే, ఎలక్ట్రిసిటీ అయినా అంతే, ఏదైనా అంతేనమ్మా. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక భయానక పరిస్థితి ఒకటి ఉంది కదా మనకి. చూడండి, ఏమిటది? పెట్రోల్ కూడా కావాలంటే ప్రయాణాలు మానుతామమ్మా. కానీ గ్యాస్ అది ఎట్లా వీలవుతుందమ్మా అసలు? ఇప్పుడు ఎంతో మంది చాలా రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ చేశారు కదా. అవును, ఇవన్నీ క్లోజ్ చేశారు అంటే కొంత ఇందులో వాతావరణాన్ని పట్టి దాన్ని స్వార్థానికి ఉపయోగించుకోవటం కోసం ఎక్స్ప్లాయిట్ చేసేది కొంత ఉన్నా, వాస్తవం అయితే కొంత ఉంది కదా. అవును, పారేసుకోగలిగినంత ఉన్నప్పుడు కూడా పారేయకూడదు. పూర్వకాలం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పరీక్ష చేయడానికి అక్కడ నీళ్లు పెట్టేవారు. ఆ నీళ్లతో చెంబుడు నీళ్లతో కాళ్ళు కడుక్కున్నారా, బకెట్ నీళ్లు వాడారా అన్న దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ అసెస్ చేసేవారు. అవునమ్మా, అంతే కదా. అంతేగా. మరి మొన్న ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళు పోయాక మన పిల్లలు మనవలు వచ్చే రోజున వాసన వస్తుంది, వారం రోజులైంది, ఒక్క మగ్గు నీళ్ళు ఇస్తే స్నానం చేస్తాను అనే పరిస్థితి వస్తుందిట. ఫ్యూచర్ అలా ఉండబోతోంది. మనం నీటిని వృధా చేస్తే, వృధా చేయడం కాదు, నీరు రాకుండా చేసే పరిస్థితి చేస్తున్నాం. నీళ్లు నేలలో నిలవకుండా ఉండే పరిస్థితి తీసుకొస్తున్నాం. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాం. చెట్లనన్నింటినీ కొట్టేస్తున్నాం. అవునమ్మా. దాంతో ఏమవుతుంది? చెట్లు సరిగ్గా లేకపోయేటప్పటికీ
వాన నీళ్లు కూడా వెళ్ళిపోయి ఎక్కడో కలిసిపోతున్నాయి తప్ప సముద్రంలో, నేలలో ఇంకే అవకాశం లేకపోయింది. అవును. అందుకే కదా జగ్గి వాసుదేవ్ ఆ కావేరీని నిర్మాణం చేద్దామని దానికి చేసిన మొదటి పని ఏమిటి? కావేరీ నది ఒడ్డున చెట్లను పెంచాడు. అవును. చెట్లను పెంచితే ఏమైంది? ఆ చెట్ల వేళ్ళెళ్ళి చక్కగా మట్టిని నిలబెట్టి నీరు కొట్టుకుపోకుండా నీరు కొంతన్నా అక్కడ నిలబడి ఉండేటట్టుగా చేయడం ఇవి జరిగాయి. నేలలో నీరు ఉంటుంది కదమ్మా కదా, నేలలో ఈ నీరు ఇంకితే బాగుంటుంది. ఈ విధంగా ఏదో ఒకటి చెయ్యాలి తప్ప వృధా చేస్తే ఎట్లాగమ్మా? ఎక్కడన్నా మనం ఒకళ్ళు చెప్తారు దేశ సేవ నేను ఎలా చేయగలను అంటే, నేనేం చేయలేను అంటారు చాలామంది. నేను యుద్ధం చేయలేను, అది చేయలేను, ఇది చేయలేను. కానీ నువ్వు చేయగలిగింది చాలా ఉంది. ఎక్కడన్నా ఒక ట్యాప్లో నుంచి చుక్క చుక్క నీళ్లు పడుతుంటే ఆపు, దాన్ని సరిచి. అప్పుడు ఏమైంది? నీళ్లు వృధా కాకుండా అయింది కదా. ఎక్కడన్నా పెడుతూ ఉన్నప్పుడు మనుషులు లేని చోట ఫ్యాన్లు లైట్లు ఉంటే ఆఫ్ చేయడం. ఆ విధంగా కూడా మనం దేశ సేవ చేసినట్టే. పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండడం, ఒక మొక్క నాటడం, అనవసరంగా మొక్కలు విరిచి పారేయకుండా, మొక్కలను నాశనం చేయకుండా ఉండటం, నీటిని కలుషితం చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా దేశ సేవ చేసినట్టే కదా. దీనికోసం నువ్వు భుజాన రైఫిల్స్ పెట్టి వెళ్ళక్కర్లేదు, యుద్ధ భూమికి వెళ్ళక్కర్లేదు. దేశానికి ఎంత సేవ చేసినట్టు కాదమ్మా. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని చెప్పేసి జాగ్రత్త పడి బంకుల చుట్టూ 100 సార్లు అంటే ఎంతెంత లైన్ ఉన్నా కూడా మనం నుంచున్నాం. ఆఫ్ కోర్స్ పరిస్థితి వేరనుకోండి, కానీ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం ఏంటి అనేది కూడా మనం ప్రాక్టికల్ చాలా ఆశ్చర్యంగా ఉంటుందమ్మా. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర 5-6 కిలోమీటర్ల దూరం నుంచి కారులో వచ్చి అక్కడ వాకింగ్ చేస్తారు పొద్దున్నే. నాకు వింతగా అనిపిస్తుంది, ఇంత దూరం కారులో వచ్చారు అంటే ఎంత పెట్రోల్ అయి ఉంటుంది, వీళ్ళు వాతావరణాన్ని ఎంత కలుషితం చేశారు. ఆ వచ్చేది ఏదో నడిచి రావచ్చు కదా, 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు, లేదా అసలు అది కూడా లేకుండా సైకిల్ మీద కనుక వచ్చినట్టయితే అసలు మీరు ఎక్సర్సైజే ఎక్కువ చేయకుండా సరిపోతుంది. ఇవి ఎందుకు ఆలోచించరు? అంటే మేము అక్కడ వాకింగ్ చేయడానికి వచ్చామని ఒక చెప్పుకోవడానికే తప్ప అక్కడ వాతావరణం అంతా కలుషితం చేసినట్టేనా? పచ్చని వాతావరణం, బాగా ఆక్సిజన్ ఉంటుందని కదా అక్కడికి వస్తారు. అక్కడికి వస్తూ మీరు వాతావరణాన్ని కలుషితం చేసి వస్తున్నారే. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎవరికైనా మీకు నడిచి వెళ్ళండి, ఆరోగ్యానికి మంచిది. తక్కువ దూరాలకి, ఎక్కువ దూరం అయితే సైకిల్ మీద వెళ్ళండి. మీకు కాస్త సైక్లింగ్ సిస్టమ్ మనకి తక్కువేనమ్మా, ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఇంగ్లాండ్ లో కొన్ని మెడికల్ కాలేజెస్ లో పెద్ద పెద్ద ప్రెమిసెస్ ఉంటుంది కదా, లోపల కార్లలో తిరగడానికి వీల్లేదు, గేట్ దగ్గర ఆపేయాలి కారు, మొత్తం అంతా సైకిళ్ళ మీదే తిరుగుతారు. వీళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యం, పర్యావరణానికి పర్యావరణం. అవును ఎంత బాగా కలిసి వచ్చింది. పర్యావరణం ఆరోగ్యంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ కూడా కలిసి వచ్చింది. అదే కదా, ఎంత ఆదా అయింది. ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో ఏం చెప్పగలుగుతామమ్మా? అసలు విపత్తు గురించి ఎందుకమ్మా, మనకి అసలు ధర్మం కదా వృధా చేయడం అన్నది, అధర్మం కదా. వృధా చేయడం అధర్మం. దేన్ని వృధా చేయకండి, వాడుకోండి, కావలసినంత వాడుకోండి, ఎంత వాడుకున్నా పర్వాలేదు, కానీ వృధా అయితే చేయకండి. తినే ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డబ్బు ఆఖరికి మాట కావచ్చు. అవునమ్మా, మాటను కూడా ఎంత పొదుపుగా వాడాలి. ఈ రోజుల్లో గమ్మత్తుగా ఎలా ఉంది, ఎవరిళ్లలో చూసినా ఇంటి నిండా బీరువాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బట్టలను కొనుక్కుంటున్నారు, మెయింటైన్ చేయడం రాదు. ఎందుకు కొనుక్కోవాలని? కావలసిన ఉంటే సరిపోతాయి కదా. పూర్వం కన్నా ఇప్పుడు ఎక్కువైపోలే, చాలా ఎక్కువైపోయిందమ్మా. ఎంత 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 ఇది మొన్న ఇదేనా ఇవాళ ఇదేనా అంటారట. ఎవరనేది? మొన్న ఇదే వేసుకున్నారు, ఈ రోజు ఇదే వేసుకున్నారు అంటారట. అదే నువ్వు కూడా అలా వేసుకోవచ్చు కదా, ఎంత బాగుంటుందో అనే ధైర్యం ఉండాలి మనకి. అంతే కదా. అవును, ఆ ధైర్యం ఉండాలి. అంటే ముందర అసలు నా మీద నాకు నమ్మకం ఉండాలి. ఇది అందుకని ప్రస్తుత పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా అన్నింటినీ పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో మనకి తెలియదు. మనకేదో భద్రత ఉంది. అప్పుడు 4-5 వారం రోజుల క్రితం అనుకుంటా చెప్పారు కదా, 60 రోజులకి సరిపడా మనకి పెట్రోల్ ఉందని. అంటే విచ్చలవిడిగా 60 రోజులకి సరిపడా అంటే ఇప్పుడు వాడుతున్న లెక్క ప్రకారం 60 రోజులకి సరిపడా పెట్రోల్ ఉంటే 60 రోజుల తర్వాత ఏమిటి పరిస్థితి మరి? అందుకని దాన్ని 120 రోజులకు వచ్చేటట్టుగా మనం వాడుకోవచ్చు కదా. అవునమ్మా,
మీరు అన్నట్లుగా యుద్ధం వస్తుందో విపత్తు వస్తుందో కాదు, ఆ. అసలు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. అసలు ఎందుకు వృధా చేస్తున్నారు అని. అది 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 ఆలోచించుకోవాలి. జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు, సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, మాటను వృధా చేస్తున్నారు, వస్తువుల్ని వృధా చేస్తున్నారు. అవునమ్మా. అన్నింటినీ ఒక్క రకంగా జాగ్రత్తగా వాడుకోవచ్చు కదా. దీనికి చక్కని మార్గాలు పూర్వం ఉండేవి. అందరూ ఒక్కసారి భోంచేసేవాళ్ళు, వేడి వేడిగా తినేవాళ్ళు, అందరూ ఒకసారి అయిపోయేది. 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా హాయిగా వంట త్వరగా అయిపోయేది, భోజనాలు అయిపోయేవి, ఇంట్లో వాళ్ళకి విశ్రాంతి ఉండేది. అవును. ఇప్పుడు 24 గంటలు స్టవ్ ఆన్లోనే ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇంటి ఇల్లాలికో, ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు ఇల్లాలు కావచ్చు, మరోళ్ళు కావచ్చు, వంట మనిషి కావచ్చు, లేకపోతే ఇంటి ఆయన కూడా కావచ్చు, ఎవరో ఒకళ్ళు వంటింట్లో స్టవ్ దగ్గర ఉండడమే కనపడుతోంది. అవును. అప్పుడు కాఫీలు తాగినా, టీలు తాగినా, టిఫిన్లు తిన్నా, At a భోజనాలు చేసినా ఎట్ ఏ టైం ఉండేది కనుక పనులు అయ్యేవి, ఇంధనం ఆదా అయ్యేది. ఆ తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకి కాస్త విశ్రాంతి ఉండేది. నాకు ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఊరగాయలు ఎందుకు పెట్టుకుంటామో తెలుసా అని అడిగారు ఆయన. ఎందుకండి అని అడిగాను నేను. పెద్ద ఆయన, ఎంతగా ఇంధనం ఆదా అవుతుందమ్మా ఊరగాయలతో అన్నారు. ఆవకాయ పెట్టుకుంటాం, ఇంధనం ఆదా అయిందా లేదా? ఖచ్చితంగా. నిమ్మకాయ పెడతాం, ఎండలో పెడతాం దాన్ని, అంతేగాని దాన్ని పొయ్యి మీద పెట్టం కదా. దాంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత కారం కలుపుకుంటాం, మహా అయితే తిరగమాత వేస్తాం, అంతే. ఎంత ఇంధనం ఆదా అయింది? అవునమ్మా. అందువల్ల ఊరగాయలు పెట్టుకోవడం వల్ల ఇంధనం ఆదా అని చెప్పారు. నాకు భలే వెలిగింది ఆయన చెప్పిన మాటకి. పెద్ద ఆయన. అదే అదే ఇది ఈ పూర్వకాలం మన వాళ్ళు ప్రతిదీ ఆదా చేయడానికి ఇలా చేస్తూ ఉండేవారు. ఏ ఋతువులో దొరికింది ఆ ఋతువులో చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుని అన్ని ఋతువుల్లో వాడుకోవడానికి తగినటువంటి పద్ధతులు చేసుకునేవారు. దీనికోసం ప్రత్యేకంగా ఇంధనాన్ని కానీ మరొకటి కానీ వాడేవాళ్ళు కాదు. ఎంత పొదుపమ్మా మన పూర్వులది అంటే నాకు కళ్ళు తిరిగినంత పని అయిందంటే నాకు తెలియదు ఆ విషయం. ఆ దృష్టితో నేను ఆలోచించలేదు కదా. నాకంత కళ్ళు మన వాళ్ళు అంటూ ఉంటారు ఐ ఓపెనర్ అని, అట్లా అనిపించింది. అట్లా ప్రతిదీ ఒక్కసారి భోజనం చేయండి. అందులో ఈ రోజుల్లో అన్నం కాదు కదా అందరూ తినేది, రొట్టెలు, దోశలు. అబ్బా ఎంతమంది తింటే అన్నిసార్లు పెనం వెలిగిస్తాం కదా. అవును. అన్నిసార్లు పెనం వేడెక్కేదాకా గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా. ఆ తర్వాత 2 3 వేసేసిన తర్వాత మళ్ళీ ఆపేస్తాం కదా. మళ్ళీ ఇంకో మనిషి వచ్చాక మళ్ళీ పెనం వేడెక్కేదాకా దానికి వేడెక్కిస్తున్నాం కదా. అదే వేడి పెనం ఉండగా గబగబగబా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారి దోశలు రొట్టెలు తింటే ఎంత కలిసి వస్తుంది. చిన్న విషయం లాగా అనిపించినా కూడానమ్మా, దీని వెనకాలప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఓహో ఇది జాగ్రత్తగా వాడుకోవాలి, ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది మన పనుల ద్వారా. అందులో ఏ పూరీలు లాంటివో వేసుకున్నారు అనుకోండి, వేసుకుంటే ఒకసారి ఆపి మళ్ళీ వెలిగిస్తే సెకండ్ టైం ఆయిల్ హీట్ చేసినట్టు అయిందా లేదా? అవును అవును. ఇలా ఎన్ని ఉన్నాయమ్మా. జాగ్రత్తగా కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఆలోచించాలే గాని మనం దేశ సేవ చేయొచ్చు, పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు, మొత్తం గ్లోబుకే సేవ చేసుకోవచ్చు, మనకి మనము సుఖంగా ఉండొచ్చు. చాలా ఎన్ని రకాలుగా చెయ్యొచ్చు. అవునమ్మా. ప్రతి ఒక్కరు ఎవరికి వారు ఆలోచించాలి. ఎందుకు వృధా చేస్తాం? మీరు వాడే నీళ్లు ఉన్నాయి, వాడే నీళ్లు, కొన్ని నీళ్లు మనం స్నానం చేస్తాం, దాన్ని ఏం చేయలేము. బట్టలు ఉతికి నీళ్లు ఉంటాయి, బయట ఓపెన్ ప్లేస్లో పోయండి, ఒక బకెట్ పట్టుకెళ్ళి పోస్తే నేలలోకి ఇంకుతాయి కదా. అవును అవును. ఎక్కడికక్కడ గచ్చు మీద పారబోసే కన్నా లేదా ఆరు బయట గచ్చు మీద పోసినా వాతావరణంలో నీటి ఆవిరి వచ్చి చల్లబడుతుంది. ఎక్కడన్నా ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ పోయిండి, నేలలోకి నీళ్లు ఇంకుతాయి. లేదంటే చిన్న చిన్న కుండీలు పెట్టుకుని మీరు చేతులు కడుక్కోవడం, అందులో కడుక్కోండి, ఆ మొక్కకి నీళ్లు వస్తాయి, మనకి ఇటు ప్రాణవాయువు వస్తుంది, నీరు వృధా కాదు. అవును. మనకేదో పూల మొక్క అయితే పూలో కరివేపాకో, తులసిలో అయితే చేతులు కడగమనుకోండి, ఏదో ఒక ఆకుకూరో కరివేపాకో ఇంకా పూల మొక్కలో పూలో వస్తాయి. చాలా జాగ్రత్తగా మనం వాడుకుందామమ్మా. నీళ్లు స్నానాలు చేసేవి కూడా 3-4 బకెట్లు చేయడం తగ్గించుకుని చక్కగా పొదుపుగా ఏదో దొరుకుతున్నాయి కదా అని వృధాగా వాడకూడదు. రేపు పొద్దుటికి ఉండాలి కదా, అది ఆలోచించాలి. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.